సపోర్ట్ రెసిస్టెంట్ చెప్పి చార్ట్ నిండా గీతలు గీచి నన్ను భయపెట్టేశాడు మావా. చేతిరేఖలు అరిగిపోయేటట్టు ఇలా పిచ్చి గీతలు గీసుకుంటే సపోర్ట్ రెసిస్టెన్స్ ఎగ్జాక్ట్ గా ఎలా తెలుస్తుంది మనకి? ఓన్లీ హారిజెంటల్ లైన్స్ గీసుకోవడం వల్ల మనకి క్లియర్ వ్యూ అయితే ఇవ్వదు. అందుకే ప్రో ట్రేడర్స్ సప్లై జోన్ డిమాండ్ జోన్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసుకుంటారు. అది ఎలా అంటే మార్కెట్ ఏ క్యాండిల్ నుంచి అయితే ఫాలో అయిందో ఫాల్ కారణమైన వాళ్ళు ప్రీవియస్ క్యాండిల్ ఎంటర్ అయ్యి ఉంటారు కాబట్టి ఆ క్యాండిల్ లెంత్ ని ఒక జోన్ గా తీసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ సప్లై జోన్. అగైన్ మార్కెట్ ఏ క్యాండిల్ నుంచి అయితే రికవరీ తీసుకుందో దాని ప్రీవియస్ క్యాండిల్ లెంత్ ని డిమాండ్ జోన్ గా తీసుకుంటారు. ఆ జోనే మనకి సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. మార్కెట్ వన్ వేలో పరిగెడుతున్నప్పుడు దాని మూమెంటం స్లో చేయడానికి ఏదో ఒక క్యాండిల్ పడి ఉంటుంది కదా, దాన్ని కూడా ఐడెంటిఫై చేయాలి. దాన్ని మనం వీక్ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. బుల్లిష్ మూమెంటం స్లో డౌన్ చేసింది కాబట్టి ఈ క్యాండిల్ లెంత్ ని మనం వీక్ సపోర్ట్ జోన్ గా తీసుకోవచ్చు. జోన్స్ అయితే మనం కూడా ప్రో ట్రేడర్ లాగా ఐడెంటిఫై చేసాం. అది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. నెక్స్ట్ డే మార్కెట్ సప్లై జోన్ దగ్గర ఓపెన్ అయింది అంటే అది రెసిస్టెన్స్ అన్నమాట. కాబట్టి గ్రీన్ క్యాండిల్స్ చూసి మనం బై చేసేద్దామని టెంప్ట్ అయిపోకూడదు. ఇక్కడ ఏదైనా బేరిష్ ఆపర్చునిటీ దొరుకుతుందేమో అని చూడాలి. స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ తో మనకు కన్ఫర్మేషన్ దొరికినట్టే. అక్కడ మనం షార్ట్ చేసి టార్గెట్ కనీసం వీక్ సపోర్ట్ వరకైనా పెట్టుకోవచ్చు. అక్కడ 50% క్వాంటిటీ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. రిమైనింగ్ 50% మనం స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వరకు వెళ్తుందేమో వెయిట్ చేయొచ్చు. సో ఈ జోన్స్ ఐడెంటిఫై చేయడం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి? ఏ జోన్ దగ్గర మార్కెట్ ఏ రకంగా బిహేవ్ చేస్తే ఒక ఐడియా వస్తుంది కదా. దీని వల్ల మనం పొజిషన్ తీసుకునే ముందే 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. హై ప్రాబిలిటీ ట్రేడ్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కూడా రీచ్ అయింది. మిగిలిన 50% ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.